దివ్యత్వం యొక్క జ్ఞానం ఒక శాస్త్రం. మూల భాండాగారం నుండి ప్రవహించే ప్రకృతిలోని శక్తికి సృజనాత్మకమైన సామర్థ్యం, వినాశకరమైన సామర్థ్యం రెండూ ఉన్నాయి. భారతదేశంలోని మహర్షులందరూ ఈ సృజనాత్మక శక్తిని ఎప్పుడూ మానవ కళ్యాణానికే వినియోగించారు. సమృద్ధిగా ఉన్న ఈ వినాశకర శక్తి కూడా ఎంత శక్తివంతమైనదంటే దీనితో పోల్చినట్లయితే అణుశక్తి దీనికి ఏమాత్రం సాటి రాదు. ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి బదులుగా నూతన ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రస్తుతం ఈ శక్తి కూడా వినియోగింపబడుతున్నది. ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఇప్పటికే మొదలైంది. ఎంత కాలం పట్టినప్పటికీ భారతదేశం మరలా ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుంది. దానికి ఎంతకాలం పడుతుందన్న విషయం ముఖ్యం కాదు. ఆధ్యాత్మికత ఆధారంగా లేని ఏ దేశమైనా సరే ఈ భూతలం మీద మనజాలదని ప్రపంచమంతా త్వరలోనే తెలుసుకుంటుంది. రాజకీయ చతురత, కపటోపాయాల యుగం అతి త్వరగా ముగిసిపోతోంది. ఈ శతాబ్దాంతానికి తప్పక గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. అందరూ కూడా జరగనున్న వాటికి సహృదయంతో స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉండి ఆధ్యాత్మిక పదంలోకి రావాలి. కేవలం దాని ద్వారానే వారి శ్రేయస్సు నిశ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళకి ఇంకా సేవ చేసే అవకాశాన్ని నాకు కలుగచేయలేదు. అయినా కొంతవరకు వారికి తెలియకుండానే నేను ఈ విషయంలో సేవ చేస్తూనే ఉన్నాను. నేను పైన చెప్పినదంతా ప్రపంచానికి నా గురుదేవులు ఇచ్చిన సందేశం. हजारों साल नरगिस अपनी बेनूरी पर रोती है, बड़ी मुश्किल से होता है चमन में दिदावर पैदा. అంటే కన్ను రూపంలో ఉండే నర్గీస్ పుష్పం కొన్ని వేల సంవత్సరాలుగా తన గ్రుడ్డితనాన్ని గురించి ఏడుస్తూనే ఉంది. తోటలో నిజమైన కళ్ళతో పుట్టేది చాలా అరుదు.